పిల్లల్లో అవేర్నెస్ పెరుగుతుంది. ప్లాంటేషన్ మొక్కలను పెంచాలి అనే కొంచెం అవేర్నెస్ వాటి మీద వాళ్ళకి వస్తుంది. కూడా ఆధ్వర్యంలో పోర్ట్ వాళ్ళు మాకు ప్రజెంట్ చేశారు 150, అందులో 100-50 ఏమో షాడో ప్లాంట్స్ అనేవి మాకు ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాస్ని, నేను ముచ్చల గ్రామం నుంచి వచ్చాను. కేజీబీవి ఢిల్లీలో చదువుతున్నాను కాలేజ్. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలి, మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలి. గాలి, నీరు, భూమి ఆరోగ్యంగా ఉండాలి. మాకు ప్లాంట్స్ అన్ని చాలా ఎక్కువ ఇచ్చారు. మేము ప్లాంటేషన్ వేయడానికి చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాము. ఫుడ్ మంచి. థ్యాంక్ యూ సార్. ఆరోగ్యంగా జీవించాలి, ప్రకృతి వనరులను కాపాడుకోవాలి. నా పేరు నవ్య. నేను కేజీబీవి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. వైజాగ్ నుంచి వచ్చాను. అందరూ మొక్కలు నాటండి, పర్యావరణాన్ని సంరక్షించండి, మంచి ఆహారాన్ని పొందగండి, ఆక్సిజన్ బాగా పీల్చుకోవడానికి ప్రతి ఇంటి చుట్టూ ఒక్కొక్క మొక్కలు అనేది నాటడానికి ట్రై చేయండి. నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ జి రత్నం సార్, ఎందుకంటే మాకు 150 చెట్లు ఇచ్చారు మొక్కలు. అవినా ప్రతి ఒక్కరు జీవనాన్ని కాపాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఏ జీవి సమస్త జీవరాశిని కాపాడి జీవించాలి. నేను ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా గ్రామం సొంత్యం. పక్షులన్నిటినీ కాపాడండి, పక్షులు తినే ఫుడ్ ని అందుబాటులో ఉంచండి, పక్షులకు నీరు అందుబాటులో ఉంచండి, సమస్త జీవరాశిని కాపాడండి. ఫ్రూట్స్ 100, షేడింగ్ ఇచ్చేవి 50 మొక్కలు మాకు ప్రజెంట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా స్కూల్ ఇక పైన చాలా గ్రీన్ గా కూడా ఉంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రకృతి ఆధారంగా పంటలు పండించండి, అవే తినండి. ప్రకృతి అందరూ ఆరోగ్యంగా